డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటను తూర్పు గోదావరి జిల్లాలో కలిపేందుకు అన్ని ప్రణాళికలు పూర్తి చేసిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ శనివారం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును కలిసి సత్కరించారు. నియోజకవర్గ వాసుల కలను నిజం చేసేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వల్లూరి నారాయణరావు, వైకాపా నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, చుండ్రు శ్రీవర ప్రకాష్ తో పాటు పలు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ రోజు మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో వీరెడ్డి చేడులను మా స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర అక్షర కమిటీ చైర్మన్ గారు వేగుల జోగేశ్వర గారు విశేషమైన కృషి చేసి మా నియోజకవర్గం ఈస్ట్ గోదావరిలో కలపాలని మా మనోభావాలని చాలా గౌరవంగా మా ఆశలు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వారందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా పూర్వం నుంచి కూడా మేము తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. కానీ జిల్లాల విభజనలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక కోనసీమ జిల్లాలో కలపడంలో మాకు ఎప్పుడు కూడా కోనసీమ జిల్లా ఎప్పుడు అలవాట్లేదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాత ముత్తాతల గారికి కూడా రాజమండ్రి, కాకినాడ వెళ్ళడమే తప్ప ఒక హాస్పిటల్ కానీ లేకపోతే వాణిజ్యపరంగా కానీ ఇప్పుడు కూడా పూర్వం నుంచి కూడా మాకు రాజమండ్రి, కాకినాడ అలవాటు ఉంది. అలాగే మా నియోజకవర్గం అందరూ కూడా ఏకదాటిగా తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతి 43 గ్రామాలు, టౌన్, మండపేట రూరల్ మొత్తం అన్ని కలిపి కూడా తీర్మానం చేసి ఆ వేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు మా నియోజకవర్గాన్ని రాజమండ్రి కలుపుతారని గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి ఉన్నారు. ఆ ఎలక్షన్ ఇచ్చిన ప్రకారంగా దృఢత్వంతో జోగేశ్వరరావు గారు దీన్ని సాధించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని కలపాలని చెప్పేసి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ మన శ్రీ వేగుల జోగేశ్వర గారిని అప్పటి ఎలక్షన్లో మొత్తం ప్రజలంతా కోరడం జరిగింది. అదే కోరడం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, తప్పనిసరిగా అవన్నీ మీరు చేసి పెడతారని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుకోవాలని ఎక్కడ పడుకుల అని చెప్పి మార్పు ఉందండి. ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరిగా నెరవేర్చే నాయకుడు. అదేవిధంగా ఆయన ఈ యొక్క క్రియ కోసం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని దృష్టిలో పెట్టి ప్రతిసారి ఆయన తెలిసిన ప్రతిసారి కూడా ఇదే ప్రస్తావించడం, అదేవిధంగా సబ్ కమిటీ మొన్న ప్రతిపాదించడం ఈ యొక్క అంశాన్ని, అదేవిధంగా మరలా కేబినెట్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపాదించి దీన్ని పూర్తిగా 100% నెరవేరుస్తారని చెప్పి మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ కృషి చేసినటువంటి ఎమ్మెల్యే జోగేశ్వర గారికి నియోజక ప్రజల తరపు నుంచి, మా మున్సిపల్ కౌన్సిలర్ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుకుంటూ వచ్చామండి. ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంగా హర్షాత్మకంగా చేసుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మండపేట నియోజకవర్గానికి ఏ అవసరం వచ్చినా ముందుంటానని తెలియజేస్తూ మన మండపేట నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మన పాత తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ఆ రోజు ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు మన నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలపడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి మనకి జీవో వచ్చే విధంగా 99% అయిపోయింది అని తెలియజేయడం అందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా సరే మాట ఎవరో మాట ఇస్తే చేస్తారనే మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి చేసిన కృషికి మన అందరూ ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వేగుల జోగేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి.